నమస్కారం. నా పేరు డాక్టర్ శివగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఈ నరాల తిమ్మిర్లని జెప్పేసి చాలా మందిలో వింటున్నాం. ఒక వయసు అంటే పెద్దవాళ్ళలో కామన్‌గా బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల, సో, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, సో, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల పెద్దవాళ్ళలో రావడం కామన్. కానీ చిన్న వయసులో 30-40, 45 వాళ్ళలోనే ఎక్కువగా ఈ తిమ్మిర్లు, బ్యాక్ పెయిన్స్ అని చాలా మందిగా మనకి చూస్తున్నాం మనం. సో, అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటి? సో, చిన్న పిల్లలు కూడా చాలా మందికి బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల చిన్న పిల్లలు కూడా ఏదైనా గాయమైనా రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటది. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఏంటి? ఏదైనా విటమిన్స్ లోపం వల్ల వస్తున్నాయా? లేదంటే ఆహార నియమాలు తీసుకోలేని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తున్నాయా? ఏంటనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో, ఫస్ట్ అండి మనకి తిమ్మిరి గానీ, బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ వచ్చిందనుకోండి మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఫిజియోథెరపీకెళ్తాం. ఫిజియోథెరపీకెళ్ళి ఒక 4, 5 రోజులు చేయించుకుంటాం. తగ్గుతది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంటది. అలా తాత్కాలికంగా తగ్గి మళ్ళీ కంటిన్యూ‌గా వస్తూ ఉంటది. అలా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఫస్ట్ పెయిన్ వచ్చింది, తిమ్మిరి వచ్చింది, బ్యాక్ పెయిన్ గానీ, నరాలలో ఎక్కడ జాయింట్ పెయిన్స్ వచ్చినా కూడా ఫస్ట్ మనం వెళ్లి తక్షణం చేయించుకోవాల్సిన రిపోర్ట్స్‌లో బి12 టెస్ట్ చేయించుకోవాలి. బి12 టెస్ట్, డి విటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ 3 టెస్టులు చేయించుకుంటామో మనకు మనం స్వతహాగా ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చిందనుకోండి, పెయిన్ కిల్లర్ జెల్ మనం అప్లై చేసుకుంటాం. పెయిన్ కిల్లర్స్ అన్నా వేసుకుంటాం. అసలు ఇవన్నీ వేసుకోకుండా అసలు ఎందుకొచ్చింది? ఈ మెయిన్ ప్రాబ్లమ్ అనేది ఈ తిమ్మిరి గాని, బ్యాక్ పెయిన్ గాని వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్లి చేయించుకోవాల్సిన స్వతహాగా మనం కొన్ని టెస్టుల్లో బి12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోవాలి. 100% ఎందుకంటే మేము ఎన్నో కేసెస్ చేస్తుంటాం కదా! సో, మేము కొన్ని టెస్ట్‌లలో ఈ 3 మేజర్ ఇప్పుడు ఈవెన్ దో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ గాని, స్కిన్ ప్రాబ్లమ్ గాని, బాడీ వెయిట్ పుట్ ఆన్ అయిపోయి లాస్ అవుతున్న, సివియర్ బ్యాక్ పెయిన్స్ ఉన్న, ఆడవాళ్ళలో కొన్ని మళ్ళీ పీరియడ్ ఇర్రెగ్యులర్స్ ఉన్న, ఇలాంటి ఏ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ మనం వెళ్లి కొన్ని టెస్ట్‌లలో మేజర్‌గా బి12ని మ్యాండేటరీ చేస్తున్నాం. బి12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకొని రమ్మంటుంటాం. సో, ఆ టెస్ట్‌లు ఇచ్చినప్పుడు మనకు ఏవైనా తక్కువున్నాయనుకోండి, ఎక్కువున్నాయనుకోండి, సో, ఇప్పుడు మనం ఫుడ్‌ని ఫస్ట్ మేజర్ పార్ట్ ఇవ్వాలి. బి12 ఎప్పుడైనా తక్కువుందనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం? బి12కి సంబంధించిన ఫుడ్‌లు. లైక్ ఎలాగా పూల్ మఖానా అంటారు. ఐడియా ఉందా మీకు? తామర గింజలు వైట్ కలర్‌లో ఉంటాయి. అవి చాలా మోస్ట్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్, పొటాషియం, ఫైబర్ కంటెంట్, ఈవెన్ దో విటమిన్ బి12, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ మనకి సంపూర్ణంగా దొరుకుతది. సో, మనం అదొక్కటే కాకుండా కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, అవిసె విత్తనాలు ఒక 6 రకాల సీడ్స్ ఉంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదంటే డిన్నర్ తర్వాత అయినా సరే పాలల్లో గానీ, సో, నీళ్ళల్లో గానీ కలుపుకొని తాగడం వల్ల లేదంటే మనం కర్రీస్ చేస్తాం కదా! ఆ కర్రీస్‌లోనా సరే మనం తినే ముందు కొద్దిగా టేస్ట్‌గా గూడా ఉంటాయి. అండ్ హై న్యూట్రిషన్ పరంగా గూడా మనకెళ్తూ ఉంటది. కాబట్టి ఫూల్ మఖానా ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. పంకిన్ సీడ్స్ ఒక 100 గ్రామ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ 100 గ్రామ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ 100 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు ఉంటాయి కదా! ఒక 50 గ్రాములు, తెల్ల విత్తనాలు 50 తెల్ల నువ్వులు ఒక 50 గ్రాములు. వీటిని తీసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ 100% మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందా? ఐరన్ డెఫిషియన్సీ ఉందా? బి12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, పొటాషియం, మెగ్నీషియం కూడా మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పొటాషియం తగ్గిపోయిందనుకోండి, సోడియం కంటెంట్ పెరిగి బీపీలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెగ్నీషియం తగ్గిపోయిందనుకోండి, మన బాడీలో క్రేవింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో, హెయిర్ ఫాల్స్ అయిపోవడము, స్కిన్ కూడా చాలా పాడవ్వడము, లంగ్ కెపాసిటీ తగ్గడానికి కూడా మేజర్ పాయింట్ అన్నమాట. సో, కాబట్టి ఈ విటమిన్స్ అన్నిటిని సంపూర్ణంగా దొరుకుతాయి. సో, ఏంటంటే మన సీడ్స్ అన్నిటి వల్ల. సో, దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని మనం ఆకుకూర చేసుకుంటామా? ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ కంటి సమస్య రానియండి, హెయిర్ ఫాల్ సమస్య రానియండి, యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తది. ఆకుకూరలో అన్ని పోషక గుణాలుంటాయి. సో, ఆకుకూరలు వండుకుంటుంటాం. ఆ ఆకుకూరలు వండుకుంటున్నప్పుడు రకరకాలు వేసి వండుతుంటారు. దానివల్ల కూడా న్యూట్రిషన్ అందదు మనకి. సో, ఈజీగా నరాల బలహీనత కానియండి, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, సో, హెయిర్ పాడవ్వడం, స్కిన్ పాడవ్వడము, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఏవున్నా కూడా మనం ఆకుకూరల్లో స్పెషల్లీ మెంతి కూర గానీ, బచ్చల కూర గానీ, పొనగంటి కూర గానీ, మునగాకు చాలా వాడమంటుంటారు. సో, ఈ ఆకుకూరలను తెచ్చుకొని కొద్దిగా ఎందుకంటే తోటకూరలో గూడా ఐరన్ ఎక్కువుంటది. సో, అవి తెచ్చుకొని కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఆకుకూరేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం 6 రకాల విత్తనాల్ని, 6 రకాల విత్తనాల పౌడర్‌ని 2 స్పూన్‌ల ఆకుకూరలు జల్లుకొని తీసుకోండి. సో, రైస్ తింటున్నప్పుడు కూడా తక్కువ క్వాంటిటీ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకొని తిన్నారనుకోండి, అప్పుడు గమనించండి మనం ఇది తినడం లేదంటే ఆవు పాలుంటాయి కదా! సో, మీకు 4 రకాలుగా చెప్తున్నాను. ఆవు పాలుంటే ఆవు పాలు తెప్పించుకోండి. ఆవు పాలల్లో
ఈ 6 రకాల పౌడర్లు ఉన్నాయి కదా, ఆ 6 రకాల పౌడర్లు 2 స్పూన్లు ఆవు పాలలో కలుపుకొని మంచిగా పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ తాగండి. స్కిన్ బ్రైట్ అవుతుంది, నరాలకి స్ట్రెంగ్త్. ఎందుకంటే పాలు కంపల్సరీ. ఈ మధ్య కాలంలో పాలు అనేవి చాలా మనకి పాలల్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసాయి. కొన్ని ప్యాకెట్ మిల్క్స్ అని చెప్పేసి మిక్సింగ్ చాలా వస్తున్నాయని చెప్పేసి మనం పాలు తాగడం ఆపేస్తున్నాం. సో కాబట్టి దానివల్ల బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. మీకు ప్యూర్గా ఆవు పాలు దొరికితే తెప్పించుకోండి. లేదు ఆవు పాలు అసలు మనకి ఎక్కడ దొరికినా మన విలేజెస్లో దొరుకుతాయి కానీ టౌన్స్లో దొరకవు కదా, అప్పుడు దానికంటే కొద్దిగా 70% ఎఫెక్టివ్గా పనిచేసేవి బాదం పలుకులు ఉంటాయి కదా, 10 లేదా 15 పలుకుల్ని పొద్దున్న నానబెట్టేసుకొని దాన్ని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన తర్వాత పాలు వస్తాయి కదా, ఆ 10 లేదా 15 బాదం పలుకులతో చేసిన పాలని 2 లేదా 3 తీసుకోవచ్చు, 2 లేదా 3 తీసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసిన ఆవు పాలల్లో కానీ బాదంతో చేసిన పాలల్లో కానీ ఈ పౌడర్ని మనం ఎప్పుడైతే ఒక స్పూన్ కలుపుకొని తాగుతామో డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, తిమ్మిర్లు కానీ బలహీనత కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మనకు తగ్గుతాయండి. కాబట్టి సో విటమిన్స్ మనం ఎప్పుడైతే B12, డి విటమిన్, ఐరన్ టెస్ట్, కాల్షియం టెస్ట్ చేయించుకుంటామో అందులో ఎప్పుడైతే తక్కువ ఉంటాయో ఇప్పుడు నేను చెప్పిన 6 రకాల విత్తనాల్లో వీటన్నిటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల సో మన ఎన్నో రకాల సమస్యల్ని పోగొట్టుకొని ఆవు పాలలో కానీ మనం బాదం పాలలో తాగుతాం కదా, బోన్ డెన్సిటీ పెరిగి తిమ్మిరి కానీ మోకాల నొప్పులు కూడా అసలు తిమ్మిర్లు ఫస్ట్ వచ్చాయి కూర్చొని లెగుస్తున్నప్పుడు బోన్స్లో టక్ టక్ సౌండ్లు వస్తున్నాయంటే కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అయిపోయినట్టే. అది స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా వచ్చే ప్రాబ్లం మోకాళ్ళలోనే. ఎందుకంటే మోకాలు చెప్పు చిన్నగా ఉంటుంది, దానికి మోర్ కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ లేకపోతే రాను రాను కరగడం కానీ లేదంటే అతిగా బరువు ఉండడం వల్ల ఆ బరువు మోకాల మీద పడి ఆ నరాలు బాగా తిమ్మిరి పట్టడం కానీ దానివల్ల కూడా మనకి బలహీనత వల్ల వచ్చే మోకాలు నొప్పులు కూడా అద్భుతంగా పనిచేసే రెమెడీ ఇది. ఇలా చేసుకుంటూ దీంతో పాటు వాటర్ కంటెంట్ కూడా ప్రాపర్గా తాగాలి. వాటర్ తాగుతూ చిన్న చిన్న ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక 5-10 నిమిషాలు ఒక సింపుల్. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ ఉంటాయి మాకు, వర్కౌట్స్ చేయడానికి కుదరట్లేదు అంటుంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా హెల్త్ మీదకి వచ్చాక ఏదైనా పెయిన్ కానీ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం అశ్రద్ధ చేయకూడదు. ఖచ్చితంగా మార్నింగ్ లేచి 10-15 నిమిషాలు యోగా చేసుకోవడం, నీళ్లు బాగా తీసుకోవడం, వాటర్ బాగా తాగడం సరికట్. సో వాటర్ బాగా తాగుతూ దాంతోపాటు ఈ నట్స్ని మనం మంచిగా పాలల్లో కానీ మన ఆల్మండ్ మిల్క్లో కానీ తీసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అండ్ దీంతో పాటు మీకు తిమ్మిర్లు, బలహీనత, నొప్పులన్నీ పోవడమే కాకుండా హెయిర్ అండ్ స్కిన్లో కూడా చాలా బ్రైట్నెస్ కూడా మనం గమనించవచ్చు. ఖచ్చితంగా చేయండి. తిమ్మిర్లు కానీ నరాల బలహీనత కానీ సో దాంతోపాటు వచ్చి ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ఇష్యూస్ని మనం రాకుండా కాపాడుకుంది బెస్టెస్ట్ చిట్కా కూడా కాదు, హై న్యూట్రిషియస్ కంటెంట్ ఉన్న సీడ్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్దీ నమస్కారం.